హలో అండి, అందరికీ నమస్తే. వరలక్ష్మి వంటలకు స్వాగతం అండి. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. క్యాలీఫ్లవర్ ఇట్లా సన్నగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా చేసుకోవాలి. అంత కడిగి ఆరబెట్టిన ముక్కలు ఇవి ఇట్లా చేసుకొని చక్కగా ఆరిపోవాలి. తడి ఉండకూడదు, తడి ఉంటే పాడైపోద్ది పచ్చడి. ఇట్లా బాగా ఆరిన తర్వాత ముక్కలు ఇట్లా పెట్టుకోవాలి. పచ్చి ముక్కలతోనే కలుపుతాము. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కళ్ళుప్పు మిక్సీ గ్రైండ్ చేశాను. కళ్ళుప్పు, ఇది కారం, పసుపు, చిన్నులపాయలు, ఆవాలు, మెంతులు. దీంట్లోకి జ్యూసు, నిమ్మకాయల జ్యూస్ చేద్దాం. నిమ్మకాయలు, ఇది ఏఎస్ బ్రాండు నువ్వుల నూనె, పప్పు నూనె. ఇది ఒక 1/2 కిలో నూనె పట్టిద్ది. దీంట్లోకి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లో మెంతులు వేసుకుందాం. మెంతులు బాగా కొద్దిగా దోరగా వేగినాక ఆవాలు వేసి కొద్దిగా వేడెక్కిన దాకా ఉంచుకొని తీసేస్తే సరిపోద్ది. ఇదిగోండి, ముక్కల్లో ముందు ఫస్ట్ పసుపు వేసుకుందాం. తర్వాత ఉప్పు కొలత ప్రకారం అయితే 200 గ్రాముల ఉప్పు ఉంటుంది. ఇట్లా బాగా మనం ముక్కల్లో కలుపుకోవాలి. ఉప్పు, పసుపు. రెండు వందల గ్రాముల ఉప్పు పట్టిద్ది. 200 గ్రాముల కారం. ఉప్పు మనం అన్నీ అయిపోయినాక 3వ రోజు ఇలా తిప్పుకొని కలిగి తిప్పి చాలపోతే కొద్దిగా వేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఆవాలు, మెంతులు మనం చూపించినవి వేపాను. నేను వేపి పౌడర్ చేశాను. దీంట్లో వేసేద్దాం. ఇది కూడా ఇట్లా తిప్పుకుందాం. ఆవాలు 100 గ్రాములు, 50 గ్రాములు మెంతులు పడతాయి. తిప్పుకున్నాక చిన్నులపాయలు ఇవ్వండి నూనెలో వేసి కొద్దిగా వేపాను. ఇవి కూడా దీంట్లో ఇట్లా తిప్పుకున్నాం. పచ్చిమిరపకాయ అయినా వేసుకోవచ్చు. నేను కొద్దిగా తాలింపుకి పెట్టినప్పుడు మనం నూనెలో ఆపిన తర్వాత వేసాను, కొద్దిగా తీసేసాను. ఇట్లా తిప్పిన తర్వాత బాగా ఇప్పుడు నిమ్మరసం, నేను చూపించిన నిమ్మకాయలు ఇది రసం వచ్చింది. ఈ నిమ్మరసం దీంట్లో వేసి బాగా ఇట్లా తిప్పుకోవాలి. సరే, అప్పుడే చట్నీ లాగా అయిపోయింది. కలరు అది మంచి స్మెల్ కూడా వస్తుంది. మెంతిపిండి, ఆవపిండి పడింది. వెల్లుల్లి కొద్దిగా నూనెలో బాయిల్ చేసాం కదా, అది మనం వేపిన దానికి వాసన, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీనికి నేను కాసి చల్లార్చిన నూనె ఎప్పుడు చల్లారినాక వేయాలి. అట్లా వేడి నూనె వేయకూడదు. ఎందుకంటే నిమ్మకాయ వేసాం కదా, నిమ్మకాయ చేదెక్కింది పచ్చడి. కొంచెం ఆరినాక నూనె కలుపుదాం. నూనె ఆరిపోయిందండి, పోసేద్దాం. ఇట్లా కలయి తిప్పితే అయిపోతుంది పచ్చడి. పచ్చడి బయట పెట్టుకుంటే 4 నెలలు 5 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక సంవత్సరం అంతా తినచ్చు, ఏం పాడవదు.
కాకపోతే ఉప్పు కారం సమంగా వేయాలి. ఎప్పుడైనా ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు వేసుకుంటే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి. అయిపోయింది, కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. బాగా మంచి స్మెల్ వస్తుంది. గుమగుమలాడే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. అందరు చూసామని సబ్స్క్రైబ్ చేసుకోండి.